అసఫ్ జాహీల కాలం నాటి సామాజిక ఆర్థిక కుల పరిస్థితులు. అసఫ్ జాహీల కాలంలో అనేక వర్గాలు, జాతులు, అనేక ప్రాంతాల వారు, అనేక దేశాల వారు నివసించడం వల్ల వీరి రాజ్యంలో మిశ్రమ సంస్కృతి ఉండేదన్నమాట. అసఫ్ జాహీల కాలంలో మిశ్రమ సంస్కృతి ఉండేదన్నమాట. 1880 జనాభా లెక్కల ప్రకారం 90% మంది హిందువులు ఉండగా 9.4% మంది ముస్లింలు ఉండేవారు. వీరితో పాటు క్రైస్తవులు, జైనులు, పారసీకులు, సిక్కులు, యాదవులు కూడా హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేవారు అన్నమాట అసఫ్ జాహీల కాలంలో. ఇరాన్ నుంచి వచ్చిన సున్నీ, షియా, సిద్దికీ వంశస్థులు కూడా ఉండేవారు. ఉత్తర భారత నుంచి వచ్చిన క్రాంతి, కాయిస్టులు ఉన్నత పదవుల్లోనూ ఉండేవారు. అసఫ్ జాహీలు కుల ప్రాంత ప్రాతిపదికకు అతీతంగా ప్రతిభ ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చారు. బెంగాల్ నుంచి వచ్చిన అగూర్న ఛత్రపతి వంటి వారికి కూడా నిజాం రాజ్యంలో భాగస్వాములయ్యారు. 7వ నిజాం టర్కీ రాజవంశానికి చెందిన నిలోఫర్ను తన కోడలుగా తీసుకున్నాడు అన్నమాట. హైదరాబాద్ సంస్థానం అనేక కులాలు ఉండేవి. పాలకులు ముస్లిం, పాలితులు హిందువులు అయినా కూడా పరమస్వామ్యం కలిగి ఉండేవారు. 6వ నిజాం ఎల్లప్పుడూ బ్రాహ్మణుల సూచన పాటించేవాడు. 7వ నిజాం ఉస్మాన్ ఖాన్ అలీగఢ్ విశ్వవిద్యాలయానికి త్రివోబందర్ మదర్స్, శాంతినికేతన్ కూడా నిధులిచ్చేవాడు. అసఫ్ జాహీలు మదరసాలు, మసీదులతో పాటు సిక్కులు, క్రైస్తవులు, హిందువులతో విరాళాలకు ఇచ్చేవారు. ఈ విధంగా అసఫ్ జాహీల కాలంలో అనేక కులాల మతాలకు జీవించడం వల్ల మిశ్రమ సంస్కృతి అభివృద్ధి చెందిందన్నమాట. కుల వ్యవస్థ ఎలా ఉన్నదంటే అనేక కులాలు ఉండేవన్నమాట హైదరాబాద్ సంస్థానంలో. పాలకులు ముస్లిం, పాలితులు హిందువులకు కూడా పరమస్వామ్యం ఉండేది. బ్రాహ్మణుల అధిక ప్రాంతం ఉండేది. వీరు యజ్ఞయాగాలను, పూజలు కూడా చేసేవారు. అసఫ్ జాహీ కాలంలో క్షత్రియులు, వైశ్య, శూద్రులు ఉండేవారు. కాపురు రెడ్లు ఉండేవారు. వీరి వృత్తి వ్యవసాయం. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వెలములు కులం వారు ఉండేవారు కూడాను. కుమ్మరి వారు కొండలు, మట్టి పాత్రలు తయారు చేస్తారు. ఉప్పరీలు కట్టడము, బావులు కట్టడము చేసేవారు మన ఉప్పరి వాళ్ళు. పద్మశాలి నేత పని చేసేవారు. దేవాంగులు ప్రతి పని చేసేవారు. మంగళి, క్షవరం, పెళ్లిళ్ళ దేవాలయాలు వాయిద్యాలు వాయించారు. మన కొల్లలు పసుపు పని చేసేవారు. బీరలు పసుపు పని చేసేవారు. చాకలి బట్టలు ఉతికేవారు. ఈడిగ వారి కళ్ళు పని చేసేవారు. అసఫ్ జాహీ కాలంలో ఆదివాసీలు పేర్లు, కొండగొండ్లు, చెంచులు, గూండ్లు, బోయులు, ఎరుకులు, లంబాడీలని అసఫ్ జాహీ కాలంలో ఆదివాసీల పేర్లు ఉండేవి అనమాట. శీల పరిస్థితి బ్రిటిష్ ఇండియాలో 6వ పెద్ద సంస్థానమైన హైదరాబాద్లో జనాభా అప్పట్లోనే 2 కోట్ల దరిదాపులుగా ఉండేది అనమాట. వీరి కాలం స్త్రీలపై దీనంగా ఉండేది. ఎక్కడ రాజకీయ అధికారం స్త్రీలకు ఉండేది కాదు. స్త్రీలు ఉంపుడు గత్తులుగా, వేశ్యలుగా, జోగినిలాగా ఉపయోగించుకునేవారు. స్త్రీలకు ఎలాగ ఆదిస్వేచ్ఛ ఉండేది కాదు. స్త్రీలకు సమాజం గౌరవం ఉండేది కాదు. సతీసేకరణ, బాల్య వివాహం, కన్యాశుల్కం అసఫ్ జాహీ కాలంలో బాగా ఉండేది. నిజాం రాజులో అనేక సాంఘిక దురాచారాలు, ముఖ్యంగా మహిళల పట్ల సమాజంలో అంత ఆంక్షలు ఉండేవి. ఋగ్వేదంలో సతీసమనం గురించి ప్రస్తావన ఉండేది. భర్త పోయిన తర్వాత భార్యను కూడా పెట్టి కాల్చడం సతీసాగం అంటారన్నమాట. నిజాం కాలంలో స్త్రీలను కాల్చకుండా భర్త శవంతో పాటు సజీవంగా పూడ్చేవారు. ఈ సతీసహనం దూరాన్ని భారతదేశంలో నిషేధిస్తూ 1829లో విలియం బెంటిక్ ఒక చట్టం చేశాడు. కానీ నిజాం రాజ్యంలో 1874లో రూపుమాపారు. దేవదాసి వ్యవస్థ. కాళిదాసు రాసిన మేఘదూతులోని దేవదాసి వ్యవస్థ ప్రస్తావించారు. బాలికలు ఉజ్జయిని మహంకాళి మాతకు దేవదాసులుగా అర్పించేవారు. తెలంగాణలో దేవదాసుని జోగిని, మాతాంగి, పార్వతి, బిసివిని అంటారన్నమాట. వేముల వాళ్ళ రాజరాజేశ్వర స్వామికి దేవదాసులతో వివాహం జరిపి శివశక్తి, పార్వతి అని పిలిచేవారు. కొన్ని ప్రాంతాల్లో కృష్ణుడితో వివాహం చేసేవారు. ఈ దేవదాసి వ్యవస్థ నిజాం రాజ్యంలో 1934లో నిషేధించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ జోగిని వ్యవస్థ నిర్మించడానికి 1931-33 మధ్య రఘునాథ్ కమిటీని కూడా వేశారన్నమాట. ఈ విధంగా నాటి సాంఘిక పరిస్థితి అసఫ్ జాహీ కాలంలో ఉండేవన్నమాట. అలాగే అసఫ్ జాహీ కాలంలో కుల వ్యవస్థ ఇవన్నీ బాగానే ఉండేవి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.